Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 50 Maths Foundation classes. Now we are at what 51 Maths Foundation class. This 51 Maths Foundation class is related to cube roots. దీనికి సంబంధించింది cube roots కి సంబంధించింది. What is cube root? The cube root of a number x is the number whose cube gives x. అర్థమైంది ఏమన్నా? For example, so this cube root of what is denoted with what? This one, cube root of x. It is denoted like that. So for example, we have what? Cube root of 8. Cube root of 8. This is the what? X. Cube root of 8. ఇది ఒక నంబర్ y అవుతుంది. ఒక నంబర్ ఏది y అవుతుంది. ఈ y ఎప్పుడు అవుతుంది అని అంటే దీన్ని క్యూబ్ రూట్ అని ఎప్పుడు అంటాము అని అంటే దీని నంబర్ ఇక్కడ నేను 2 రాసిన అనుకోండి, ఈ 2 యొక్క క్యూబ్, 2 క్యూబ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద నంబర్ వాట్ వీ రోట్ హియర్, దట్ క్యూబ్ మస్ట్ బి ఈక్వల్ టు దిస్ నంబర్. క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ మీన్స్ a number whose cube gives x. This is a what? 2 is a number. This is a what? 2 is a number. Then we will cube it, we will get as what? 8. 8 is nothing but what? X. It is a number. It is a number whose cube gives x. Then this x is called as what? Cube root of 2. Sorry. This what? This 2 is nothing but what? Cube root of 8. Cube root of x అంటాం. అర్థమైందా? ఇంకొకటి రాస్తా చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక నంబర్ రాయాలి మనం. ఏ నంబర్ రాస్తాము అని అంటే అక్కడ రాసే నంబర్ యొక్క క్యూబ్ చేస్తే ఈ నెంబర్ రావాలి. ఇక్కడ ఏ నంబర్ రాస్తే దాన్ని ఎత్తి మీద 3 పెడితే క్యూబ్ చేస్తే ఇక్కడ ఉన్న నంబర్ రావాలి. అంటే 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు వాట్? 27. Cube root of x is a number whose cube gives this number. Whose cube gives what? That number x is called as what? Cube root of x. ఓకేనా? క్యూబ్ రూట్ అర్థమైంది మీకు. ఇప్పుడు ఈ క్యూబ్ రూట్ని ఎట్లా మనము ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది అని అంటే, సో ఎట్లా దట్ మీన్స్ వాట్? హౌ విల్ ఫైండ్ ఎట్లా చేస్తామనంటే ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎట్లా చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో వి గో త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ స్టెప్ ఏం చేయడం జరుగుతుంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో అని అంటే, రైట్ ఎవ్రీ నంబర్ యాజ్ ద product of triplet. Sorry, product of what? Factors. Product of factors గా రాయాలి. రాసిన తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేయడం జరుగుతుంది అని అంటే, మేక్ ఇట్ హ్యాస్ ట్రిప్లెట్. మేక్ ఇట్ హ్యాస్ వాట్? ట్రిప్లెట్స్. నెక్స్ట్ వన్, టేక్ each number, take one number, you can take here, take one number from each triplet. Take one number from each triplet. ప్రతి ట్రిప్లెట్ నుంచి ఒక నంబర్ని మనము తీసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ these numbers is nothing but cube root of given number. అర్థమైందా? సరే, ఈ స్టెప్స్ రాసినాను కదా. ఇక్కడ మనం ఒక ప్రాబ్లం చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. For example, let I am what going to find out. So cube root of 216 యొక్క క్యూబ్ రూట్ని నేను ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. దెన్ క్యూబ్ రూట్
root of 216. 216. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 216 ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. 216 prime factors రాయాలి. Now we can take here 216. So 2 1 ja, 2 8 ja 16. Next one, 2 5 ja 10, 2 4 ja 8. Next one, 2 2 ja 4, 1 ఉంటుంది, 2 7 ja 14. Next one, 3 9 ja 27, 3 3 ja 9. So now here, what are the prime factors? 2 into 2 into 2, tata 3's. 3 into 3 into 3. These are the what? Prime factors. So prime factors రాసాను. Make it has triplet. So triplet గా make చేసినాను. Triplet గా make చేసినాక ఏం చేయాలి? Take one number from each triplet. దీని నుంచి ఒక నెంబర్ తీసుకోండి, దీని నుంచి ఒక నెంబర్ తీసుకోండి. So product of these numbers is nothing but cube root of given number. అంటే cube root of 216 is equal to 6. Cube root of 216 is equal to 6. ఫస్ట్ ఏం చేయాలి? నంబర్ రాయాలి. ఆ నంబర్ రాసి దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్గా రాసినాము. రాసిన తర్వాత వాటిని ట్రిప్లెట్స్గా మేక్ చేయాలి. ట్రిప్లెట్స్గా మేక్ చేసిన తర్వాత టేక్ వన్ నంబర్ ఫ్రమ్ ఈచ్ ట్రిప్లెట్. ఇక్కడ నుంచి ఒక నెంబర్, ఇక్కడ నుంచి ఒక నెంబర్ తీసుకున్నాను. తీసుకుంటే నాకు 2 3 వచ్చినాయి. వాటి యొక్క ప్రోడక్టే the cube root of that given number. Cube root of that given number. ఓకేనా? కాపీ చేసుకోండి ఫస్ట్ ఇది. Next, properties of cube roots. Now let I am taking what properties of cube roots. For example, so cube root of minus a is equal to minus cube root of a we can write. అంటే లోపల నెగిటివ్ సింబల్ ఉంటే మనం ఏం చేయొచ్చు? దాన్ని బయటకు తీసుకొని రావచ్చు. లోపల నెగిటివ్ సింబల్ ఉంటే ఏం చేయొచ్చు? బయటకు తీసుకొని రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ -27 కనుక ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్ వాట్ క్యూబ్ రూట్ ఆఫ్ -27. క్యూబ్ రూట్ ఆఫ్ -27 ఉంది అనుకోండి. దిస్ ఇస్ నథింగ్ బట్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 27. లైక్ దట్ వీ కెన్ రైట్. ఆ విధంగా మనము రాయవచ్చును. Next one, second property I am taking, this is cube root of AB. Cube root of AB is equal to cube root of A into cube root of B. Cube root of A is equal to what we can write? Cube root of A into cube root of B. Next one, third one, cube root of A by B. Cube root of a by b is equal to cube root of a divided by cube root of b. 3 cube root of a divided by cube root of b. Next one, fourth one, let I am writing here. So cube root of a is equal to a power 1 by 3. Cube root of a అంటే a power 1 by 3 గా మనము రాయవచ్చు. So now these are the what properties of what cube root. లోపల మైనస్ ఉంటే బయట మైనస్ పెట్టి రాయొచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్, ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అండ్ క్యూబ్ రూట్ ఆఫ్ బి. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ బై బి ఈజ్ నథింగ్ బట్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ బి. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ 1 by 3. ఏ పవర్ 1 by 3గా మనము రాయవచ్చు. Now let I am taking one problem. This is what find out cube root of 2744. So cube root of 2744 యొక్క cube root నేను find out చేయాలి. First write the given number and so find out prime factors of that given number. So 2 1 ja 2, 2 3 ja 6, 2 7 ja 14, 2 2 ja 4. Next again with 2, 2 6 ja 12, 17, 2 8 ja 16, 12, 2 6 ja 12. Next one, 2 3 ja 6, 2 4 ja 8, 2 3 ja 6. So it is not good with what 2 table. 2 table to adi 4. Next one, let me take what 3 table to what the 3 plus 4, 7 plus 3, 10. 10 is not divided with 3. So that's why that number is also not divided with 3.
నాట్ 4, 2 తోటి కాలేదు కాబట్టి 4 తోటి కూడా పోదు, నాట్ 5, నాట్ 0 లేదు 5 లేదు, 6 తోటి కాదు. నౌ విత్ 7 లెట్ వి ట్రై. సో 7 4 జా 28, 28 అంటే ఇంకెంత ఉంటుంది రాడ 6, 63. సో 7 9 జా 63. నౌ విత్ 7 7 7 జా 49, 7 7 ja 49. So that's why what we got, so this what prime factors are what 2 into 2 into 2 into 7 into 7 into 7. I wrote all the factors. Now make it as triplet ga tayar cheyandi chesnanu. Take one number from each triplet, and the product of those what numbers is nothing but so cube root of what that particular number. ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దీని క్యూబ్ రూటే ఈ నెంబర్, లేదా దీన్ని క్యూబ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 2744 ఆన్సర్ ఎంత 14. 2744 ఆన్సర్ ఎంతరా 14 అని మనకు రావడము జరుగుతుంది. ఓకేనా? సో నౌ లెట్ యూ ఫైండ్ అవుట్ అనదర్ నంబర్. దిస్ ఈస్ ద వాట్ క్యూబ్ రూట్ ఆఫ్ -1000. క్యూబ్ రూట్ ఆఫ్ -1000 ఫైండ్ అవుట్ చేయండి. క్యూబ్ రూట్ ఆఫ్ -1000 ఎట్లా రాయొచ్చు నేను ఫస్ట్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ వాట్ 1000గా రాయొచ్చు. ఇదేం కదా ప్రాపర్టీ, మైనస్ ఉంటే మైనస్ని బయటకు తెచ్చి రాయొచ్చు. 1000 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు నేను 1000 దీని క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి. 1000 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో 10 100 జా 1000, మళ్ళీ 10 10 జా 100. ఓకేనా? So that's why I got what 10 into 10 into 10. Make it as triplet. So that's why you got as what 10 much. So 10 is the what cube root of 1000. Before minus we got a minus 10. Cube root of 1000 is equal to entara minus 10. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో కాపీ చేసుకోండి. Now here is asked as what evaluate cube root of 125 into 64. Cube root of 125 into 64. So నాకేం తెలుసు cube root of AB is equal to what cube root of A into cube root of B అని తెలుసు. So that's why in the form of that one also I will write as like this. 125 into 64 is equal to what we can write cube root of 125 into క్యూబ్ రూట్ ఆఫ్ వాట్ 64. ఓకేనా? ఇప్పుడు 125 ది ఏం చేయండి, దాని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి 5 టేబుల్ తోటి. 5 2 జా 10, 5 5 జా 25, నెక్స్ట్ వన్ అగైన్ 5 5 జా 25. సో 125కి ఏమొచ్చింది నాకు 125కి 5 into 5 into 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసాను, మధ్యలో ఇంటుంది కాబట్టి ఇంటూ పెట్టాను. నెక్స్ట్ 64 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. So 2 2 ja 4, 2 3 ja 6, 2 2 ja 4. Next one 2 16 ja 32, 2 8 ja 16, 2 4 ja 8, 2 2 ja 4. Okay? So that's why I got as what 2 into 2 into 2 into 2 into 2 into 2. 6 2లు కాబట్టి రాసినాను. వీటిని ఇప్పుడు ఏం చేయండి, దీనికి సంబంధించి ట్రిప్లెట్, దీనిలో సంబంధించి 2 ట్రిప్లెట్స్ వచ్చినాయి. సో నా ఒక ట్రిప్లెట్లో నుంచి ఈచ్ నెంబర్ యూ కెన్ టేక్, మధ్యలో ఉంటుంది కాబట్టి ఇంటూ. సో హియర్ వాట్ యూ కెన్ టేక్ 1 నెంబర్ ఫ్రమ్ ద ట్రిప్లెట్, హియర్ 1 నెంబర్ ఫ్రమ్ ద ట్రిప్లెట్, అండ్ వాట్ ప్రోడక్ట్ ఆఫ్ దోస్ నంబర్స్ ఎంత వచ్చింది నాకు 5 2 జా 10, 10 2 జా 20. సో that what the cube root of 125 into 64 is equal to how much 20 వచ్చింది. cube root of 125 into 64 is equal to how much 20. అర్థమైందా? క్యూబ్ రూట్ ఆఫ్ AB is equal to క్యూబ్ రూట్ ఆఫ్ A into క్యూబ్ రూట్ ఆఫ్ B. కాపీ చేసుకోండి. ఇక్కడ చూడండి, write the smallest number by which 1323 must be multiplied so that the product is a perfect cube. దీన్ని ఏ నెంబర్ తోటి మనం మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ పర్ఫెక్ట్ క్యూబ్గా ఉంటుంది. అంటే అది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు,
దాన్ని ఏదో ఒక నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్గా వస్తుంది. పర్ఫెక్ట్ క్యూబ్గా వస్తుందంటే ప్రోడక్ట్ ఆఫ్ క్యూబ్ నెంబర్స్గా మనం డివైడ్ చేసి రాయాల్సి ఉంటుంది. సో సొల్యూషన్. సో నౌ ఐఎమ్ టేకింగ్ వాట్ 1323 హియర్. సో నౌ ఐఎమ్ వాట్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 3 ఉంది కాబట్టి ఇది 2 తోటి పోదు, 4 తోటి పోదు, 3 తోటి పోతా 10 4 + 2 6 + 3 9. ఓకే రైట్, 10 తోటి పోతుంది. సో 3 4 జా 12, ఇక్కడ 1 ఉంటుంది 12, 3 4 జా 12, 3 1 జా 3, అగైన్ 4 + 4 8 + 1 9, అగైన్ it goes with 3. సో 3 1 జా 3 14, 3 4 జా 12 21, 3 7 జా 21, 1 + 4 5, 5 + 7 12, 12 again with 3. So 3 4 ja 12, 27, 3 9 ja. Now not with 3, 49 7 30, 7 7 ja 49. So now 1323. ఏం రాయొచ్చు నేను? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 into 3 into 3 into 7 into 7. So this is the what? Triplet. Okay, triplet. సో దీన్ని ఏం రాయొచ్చు నేను? 3లను 3 power 3 అని రాయొచ్చు, ఇంటూ 7లను ఏం రాయొచ్చు? 7 power 2 అని రాయొచ్చు. 2 times రిపీట్ అయింది కాబట్టి పవర్ 2, ఇది 3 times రిపీట్ అయింది కాబట్టి పవర్ 3. 3 power 3 into 7 power 2గా నేను రాసినాను. 3 power 3 into 7 power 2గా రాసినాను. ఇప్పుడు ఇది ఏం కావాలి? పర్ఫెక్ట్ క్యూబ్ కావాలి అంటే దీని ఎత్తి మీద 3 ఉండాలి, దీని ఎత్తి మీద కూడా 3 ఉండాలి, ఇంకే నెంబర్ ఉన్నా దాని మీద 3 ఉండాలి, అంటే క్యూబ్గా ఉండాలి. సో 3 క్యూబ్, ఇది కూడా 7 క్యూబ్గా రాయాలి. 7 క్యూబ్గా రాయాలంటే ఏ నెంబర్ తోటి నేను మల్టిప్లై చేయాలి అదే అడిగినాడు. మేక్ ఇట్ యాజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ బై విచ్ నెంబర్ వీ కెన్ మల్టిప్లై. సో ఇది పర్ఫెక్ట్ క్యూబ్గా రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? నేను 3 క్యూబ్ ఇంటూ 7 స్క్వేర్ ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి? ఇంటూ 7 తోటి మల్టిప్లై చేయాలి. సో దట్స్ వై ఐ గాట్ యాజ్ వాట్ 3 క్యూబ్ ఇంటూ 7 క్యూబ్. సో ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలన్నట్టు? 7 తోటి. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్ 7. 7 తోటి మల్టిప్లై చేస్తే ఇట్ ఈజ్ వాట్ టర్న్స్ యాజ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్. అది పర్ఫెక్ట్ క్యూబ్గా మారుతుంది. అర్థమైందా? ఫస్ట్ దాని యొక్క క్యూబ్, దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి దాన్ని క్యూబ్స్ ఫామ్లో రాయగలగాలి. రాయడానికి ఏ నెంబర్ తోటి అయితే మల్టిప్లై చేస్తున్నామో దట్ విల్ బి ద ఆన్సర్. ఏ నెంబర్ మల్టిప్లై చేయాలన్నాడు కాబట్టి అది మనకు ఆన్సర్ అవడము జరుగుతుంది. Now let me stop our math foundation class 51 here. So class work notebook లో ఏం చేస్తారు? ఈ ప్రాబ్లమ్స్ అన్ని కాపీ చేయండి. ఆఫ్టర్ దట్ వాట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ అన్ని దీన్ని కాన్సెప్ట్ అంతా I will divide into small questions and answers. So by heart them and memorize them and what tell to your friend. Next one, after conceptual understanding questions, homework. So homework I will give what 10 or 15 problems, solve them. After homework, next one, exam number is how much? 51. 51 means you prepare 55 to not 55, so 45 to 51 classes syllabus. 45 నుంచి 51 క్లాస్ల సిలబస్ ప్రిపేర్ అయితే యు ఆర్ వాట్ ఏబుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్. సో దీని మీద ఫామ్ చేసే ఎగ్జామ్ మీరు రాయగలుగుతారు. ఓకేనా? రైట్. ఇవి ఎవరైతే కావాలనుకుంటారో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ PDF. ఓకేనా? రైట్. బై హ్యావ్ ఎ నైస్ డే.